హలో అండి అందరికీ. రీసెంట్గా మన దేశవ్యాప్తంగా ఒక న్యూస్ అనేది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. ఆ న్యూస్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో గణేష్ నిమజ్జన వేడుకలు అనమాట. అంటే గణేష్ని ప్రతిష్ఠించారు, నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్లో ఇది జరిగిందనమాట. నిజంగా పాకిస్తాన్లో ఇలా జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి చాలామంది మన దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక మతతత్వ కంట్రీ. మనందరికీ తెలుసు, అది ఏర్పడటమే మత ప్రాతిపదికన ఏర్పడింది. అక్కడ హిందువుల్ని అణచివేస్తారు అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి సందర్భంలో అక్కడ మైనారిటీగా ఉన్న హిందువులు ఇంత స్వేచ్ఛగా ఈ పండుగను జరుపుకుంటారా అన్న డౌట్లు అయితే వ్యక్తమైనాయి అనమాట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్కి హిందువుల మీద ప్రేమ లేదు. అయితే ఈ యొక్క వినాయక సెలబ్రేషన్స్ కనుక ఒక భారీ ప్లాన్ ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఆ భారీ ప్లాన్ ఏంటంటే, పాకిస్తాన్ తను కూడా ఒక మంచి దేశం, అంటే ఒక మత సహనం కలిగిన దేశం అని చెప్పేసి ప్రపంచానికి కలరింగ్ ఇవ్వడం కోసం ఇలా కొంతమంది వ్యక్తుల చేత ఇలా గణేష్ సెలబ్రేషన్స్ జరిపించి తను కూడా మంచి దేశం అని చెప్పేసి ప్రపంచానికి చెప్పడం కోసం ఇదంతా ప్లానింగ్ ఇస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ పాకిస్తాన్ని మనం నమ్మకూడదు. వాళ్ళు మన మీద ఎన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలు చేశారో. కాకపోతే ఏంటి అంటే, వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF నుంచి, ప్రపంచం అమెరికా నుంచి, కొన్ని దేశాల నుంచి తను కూడా ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఇలా కలరింగ్ ఇస్తుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ అంశం అనేది మన దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.